ప్రథమ్ సెకండ్ సన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు లెసన్ చెప్పుకునే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి, మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? పల్లెటూరులోనా, పట్టణంలోనా? కొంతమంది పల్లెటూరులో, కొంతమంది పట్టణంలో. ఓకే, పట్టణంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పల్లెటూరులకు వెళ్ళారా? మీలో వెళ్ళాం. వెరీ గుడ్. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? కొన్ని తెలుసు. ఓకే, వెరీ గుడ్. అయితే ఈరోజు పల్లెటూరికి సంబంధించిన పాఠం చెప్పుకుందాం. పాఠం పేరు ఏంటంటే జానపదుని జాబు. ఏంటమ్మా? జానపదుని జాబు. జానపదుని అంటే ఒక పల్లెటూరి పేరు, జాబు అంటే లేఖ లేదా ఉత్తరం. ఇప్పుడు జానపదుని జాబు పాఠం రచించిన కవి బోయి భీమన్న. ఇతని గురించి కొద్దిగా నేర్చుకుందామా? తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో పేద దళితుల కుటుంబంలో జన్మించారు. ఇతను తనదైన శైలితో వివిధ సాహితీ ప్రక్రియలతో బడుగుల దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టిన చైతన్యశీలి. ఇక్కడ జానపదుని జాబు పాఠం రచించిన కవి బోయి భీమన్న ఇద్దరు స్నేహితుల గురించి చక్కగా చెప్తాడు. ఇద్దరు స్నేహితులు ఒక పట్టణంలో చదువుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు స్నేహితులు ఒక అబ్బాయి జానపదుని అనే పల్లెటూరు ప్రాంతానికి చెందినవాడు. ఆ అబ్బాయి చదువు మధ్యలోనే మానేసి తన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేస్తూ తన కుటుంబానికి సహాయపడుతూ ఉంటాడు. ఈలోగా కొంతకాలం తర్వాత పట్టణంలో ఉన్న అబ్బాయి జానపదుని అబ్బాయికి లేఖ రాస్తాడు. ఈ లేఖకు తిరిగి లేఖ రాసినప్పుడు తను ఏం చెప్పాడో చూద్దామా? ప్రియ సఖా, నీ లేఖ నాకు అందింది. పట్టణం జీవితం ఎలా ఉంటుందో వర్ణించావు. నీ పట్టణ జీవితము నా పల్లెటూరు జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. మేడల్లో హాయిగా ఉండి సుఖించే నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలంటే మా పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండి చూడు. ఇట్లు నీ మిత్రుడు అని రాశాడు. ఈ పాఠం నేర్చుకోవడం ద్వారా ఈ పాఠం నుంచి మీకు 5 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. అలాగే ఇదే పాఠం నుంచి లేఖ రాయడం కూడా అడుగుతారు. అంటే టోటల్గా 10 మార్కులు ఈ పాఠం నుంచే మీకు వస్తాయి. ఓకే, పాఠ్యభాగ ముఖ్య అంశాలు లేదా సారాంశం. ముందుగా ఒకసారి వినండి. పట్నంలో ఉన్న అబ్బాయి తన స్నేహితుడైన జానపదునికి ఒక లేఖ రాశాడు. ఇప్పుడు జానపదుడు తన స్నేహితునికి తిరిగి లేఖ రాస్తాడు. ఆ లేఖలో ఏమి రాశాడో చూద్దామా? చూడండి, అక్కడ జానపదుడు పట్నంలోని తన మిత్రునికి లేఖ రాయడం మొదలుపెట్టాడు. ఆ లేఖలో పల్లెల్లో నివసించే వ్యవసాయదారుల కష్టాలను, వారి స్థితిగతులను వివరంగా తెలియజేశాడు. మనకు తెలుసు కదా పల్లెల్లో ఉన్నటువంటి కష్టాలు. ఒకరోజు తిండి ఉంటే ఒకరోజు తిండి ఉండదు, ఒకరోజు పూర్తిగా ఉంటే అన్నాడు సరిగా తినలేరు. అంటే తినడానికి కావాల్సినంత దొరకదు కాబట్టి అవి కష్టాలు. చదువుకున్న వాళ్ళు పట్టణాలకు వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాల కోసం ఎదుటి వాళ్ళ కాళ్ళ సైతము పట్టుకొని బ్రతిమలాడి ఉద్యోగం పొంది సకల భోగాలను అనుభవిస్తారని తెలియజేశాడు. పట్టణవాసులు గ్రామాల వికాసానికి తోడ్పడడం లేదని వివరించాడు. వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగం తెచ్చుకుంటారు, పోనీ వాళ్ళు గ్రామాలకు ఏమైనా అభివృద్ధికి ఏమైనా సహాయం చేస్తారంటే లేదు. అంటే ఇక్కడ పట్టణవాసులను స్వార్థపరులుగా వివరించాడు జానపదుడు. తర్వాత పల్లె ప్రజల జీవన విధానం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని, కాలానుగుణంగా మార్పు చెందుతుందని చెప్పాడు. అంటే కాలానుగుణంగా అంటే ఏంటి? వ్యవసాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కూలి పనులు దొరుకుతాయి, మరి వ్యవసాయం లేనప్పుడు కూలి పనులు దొరకవు. అలా కొంతకాలం ఎక్కువ పని దొరుకుతుంది, కొంతకాలం మందంగా జరుగుతుంది పని, మరి కొంతకాలం పనులే ఉండవు.
అదే ఇక్కడ చెప్తున్నాడు. కాలానుగుణంగా మార్పు చెందుతుందని, ఎంతో కష్టపడి కౌలు చేసి పంటలను పండించి ఫలితాన్ని ఈనాందారులకు అందిస్తారని. కౌలు అంటే అద్దెకు తెచ్చుకొని అద్దెకు భూమి చేయటం. మరి ఈనాందారులు అంటే భూ యజమానులు. అంటే ఇక్కడ కౌలుకి చేసి ఆ ఫలితాన్ని ఎవరికి ఇస్తారంట? ఈనాందారులకు అందిస్తారట. వారి దయనీయ పరిస్థితిని లేఖలో వివరించి, సంక్రాంతి సెలవులకి వచ్చి పల్లె ప్రజల జీవన స్థితిని దర్శించమని లేఖలో కోరాడు జానపదుడు. ఈ విధంగా పాఠ్యభాగం ముఖ్యాంశాలు మనం నేర్చుకున్నాం. ఇక తరువాయి పాఠము మరి రెండో భాగంలో చెప్పుకుందాం. ఇంతవరకు నేర్చుకొని మీ బుక్లో రాయండి, వాటిని వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయండి. వాటిని మీ సార్స్ కరెక్షన్ చేస్తారు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ డే. మొదట్లో చెప్పుకున్నాం కదా, పాఠం నుంచి ఒక ప్రశ్న అడుగుతాడు, అలాగే ఈ పాఠం నుంచి ఒక లేఖ కూడా అడుగుతారని చెప్పన్నాం కదా. అంటే ఈ పాఠం నుంచే 10 మార్కులు మనకి వస్తాయి. చూడండి, మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి అని ఇక్కడ అడిగారు. ఓకే, చూశారు కదా. కృష్ణాదేవిపేట డేట్, ఆ రోజు రాసిన డేటు రాయాలి. అలాగే ప్రియమిత్రుడు రామారావుకి మిత్రమా అని ఆశ్చర్యార్థకం పెట్టాలి. ఆ తర్వాత మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ మొత్తం రాస్తారు. చివరిలో ఇట్లు నీ ప్రియమిత్రుడు రాజుబాబు అని రాయాలి. ఓకే, లాస్ట్లో చిరునామా కె రామారావు సన్ ఆఫ్ తాతాలు బాలాజీ నగర్ అనకాపల్లి పుల్ స్టాప్. ఇలా మీరు కూడా ఒక లేఖ రాయండి. ఇది ముందుగా మీ బుక్లో ఎక్కించుకోండి.